దాడి వీరభద్రరావు మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత శాసనసభలో అదే మంత్రివర్గంలో అవకాశం దక్కినటువంటి వ్యక్తి. ఆ తర్వాత పార్టీ పరంగా అయితే కొనతాల దాడి వీళ్ళిద్దరికీ కూడా ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి అనకాపల్లి ఆ పరిసర ప్రాంతాల్లోనే పట్టు. దాడి వీరభద్రరావు క్రిందటిసారి వాళ్ళ అబ్బాయికి రత్నాకర్కి విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అప్పుడు దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీలో చేరింది. ఆ టైంలో రత్నాకర్కి టికెట్ ఇచ్చింది, తను ఓడిపోయారు. ఇప్పుడు దాడి వీరభద్రరావుతో పాటుగా కుటుంబం మొత్తం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామాను ప్రకటించింది, తెలుగుదేశంలో చేరబోతున్నట్టు ప్రకటించింది. ముందు జనసేన అన్న ప్రచారం జరిగిన తెలుగుదేశంలోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఇది సిట్టింగ్ సీటు కాదు, ఓడిపోయినటువంటి సీటే, ఒక టీం ఒక కుటుంబం తెలుగుదేశం బాట పడుతోంది. మరొకవైపు రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయంటూ అచ్చెన్నాయుడు చేసినటువంటి ప్రకటన అన్నది ఇక్కడ కీలకమైన అంశం.